రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో తుఫాన్ బీభత్సం చేస్తుంది. ఎస్, తుఫాన్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే కార్లు సైతం కొట్టుకెళ్ళిపోతున్నాయి. దీనివల్ల మొత్తం అన్నిటికీ లాస్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. టెక్సస్ లో 2 రోజుల నుంచి దంచి కొడుతోంది వర్షం అని కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. మరి భీకర గాలులతో కూడిన వర్షం కూడా వస్తుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. తుఫాన్ దాటికైతే 10 మంది ఇప్పటికే మృతి చెందినట్లు సమాచారం కూడా అందింది. పూర్తిగా జలమయం అయిపోయాయి రోడ్లన్నీ కూడా. మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. మొత్తం ఎలా అది జలమయం అయ్యాయంటే మొత్తం అసలు ఎక్కడ ఏముందో కూడా కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా కొట్టుకుపోతున్నాయి కార్లు కూడా. అంటే ఏ స్థాయిలో ఏ ఫోర్స్ తో తుఫాన్లు కొట్టుకొస్తున్నాయో మీరు ఊహించవచ్చు. అంతేకాకుండా సహాయక చర్యలు కూడా ఇప్పటికీ ప్రస్తుతానికైతే అధికారులు చేపడుతున్నారు. అత్యధికంగా ఫర్ ద ఫస్ట్ టైం అమెరికన్ హిస్టరీలోనే 53 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అంటే ప్రస్తుతానికైతే అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అంతేకాకుండా బయట వాహనాలు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అదే సమయానికి అక్కడ ట్రావెల్ చేసే ప్రతి ఒక్క వాహనాల్లో కూడా నీళ్లు కూరుకుపోయాయి. కార్స్ అక్కడే స్టక్ అయిపోయాయి. ఈ బీభత్సంగా తుఫాన్లు రావడంతో కార్లు సైతం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఎక్కడ గుంటలున్నాయి, ఎక్కడ ఏముంది, ఎక్కడ మనుషులు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక పక్క తుఫాన్ గాలులు, ఇంకో పక్క వాన జల్లులా కూడా పడుతోంది. అసలు ఏవి తోచని పరిస్థితి అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్క సిటిజన్కి కూడా చాలా కష్టమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ అక్కడ ఉన్న ఇండియన్స్కి ఈ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉందని కూడా ఇప్పటికే తెలిపారు. మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాన ఇంకా తుఫాన్ వచ్చినప్పుడు పవర్ కట్ ఉంటుంది కాబట్టి గత 2-3 రోజులుగా కూడా పవర్ కట్లోనే ఉన్నాము. ఎటువంటి పనులు కూడా చేసుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. పవర్ కట్ అవుతోంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఆల్సో టెక్సస్లో 2 రోజుల నుంచే వర్షం చాలా ఎక్కువ తీవ్రతగా దంచి కొడుతుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటికే అధికారులు. అంతేకాకుండా వర్షంతో పాటు భీకర గాలులు కూడా కూడింది. అంటే ఆ గాలి ఫోర్స్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చెట్లు పడిపోతూ ఉంటాయి, కార్లు జరిగిపోతూ ఉంటాయి, 2 వీలర్ సైకిల్స్ ఎవరైతే బయట పార్క్ చేసుకుంటారో అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సైతం పార్కింగ్ లాట్స్ లోపలికి కూడా కారు అంటే ఆ టైర్ కింద ఏదైతే స్పేస్ ఉంటుందో అది కూడా మొత్తం మునిగిపోతుంది. సగం కార్ అయితే మునిగిపోతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అసలు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు కార్లు ముందు వెనక్కి కూడా మూవ్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మీటీరాలజికల్ డిపార్ట్మెంట్ కూడా ఎవరిని బయటకి రావద్దు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇదే నేపథ్యంలో లోపలే ఉండాలి, స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా బంద్ చేశారు. ఒక 2-3 రోజుల దాకా కూడా ఇదే తీవ్రత కనిపిస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళకి నిత్యావసరంగా ఏవైతే వెజిటబుల్స్ లేదా ఫ్రూట్స్ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ముందుగానే హెచ్చరిస్తారు. కాబట్టి ఇటువంటి స్టేట్స్లో బేసిక్గా ఇలాంటి వెదర్ ఫోర్కాస్ట్ జరుగుతుంది అన్నప్పుడు మీటీరాలజికల్ డిపార్ట్మెంట్ ఒక 2-3 డేస్ ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇలాంటి వెదర్ కండిషన్ ఉండబోతుంది. సో ఇప్పుడే మీరు ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలా హెచ్చరికలు జారీ చేసినప్పుడు వీళ్ళు ఏదైతే నిత్యావసరాలు ఉంటాయో కూరగాయలు లేదంటే ఫుడ్ ఐటమ్స్ లేదంటే మెడిసిన్స్ ఇంపార్టెంట్గా అవన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకుంటారు. ఎందుకంటే ఈ పీరియడ్ అనేది ఎంత ప్రొలాంగ్ అవుతుందో తెలియదు కాబట్టి ఆ సిచ్యువేషన్లో బయటకి రాలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా తెచ్చి ముందు జాగ్రత్తగా పెట్టుకుంటారు. సో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేనట్టుగానే కనిపిస్తుంది. కానీ ఎవరైతే ట్రావెల్ చేస్తారో అమెరికా నుంచి వేరే ఇతర ప్రాంతాలకి లేదా అమెరికాకు వచ్చే ట్రావెలర్స్ని కూడా అన్ని ఫ్లైట్ సర్వీసెస్ కూడా ఆగిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే టెక్సస్లో మరీ ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా వాన బీభత్సంగా పడుతుంది. ఆ వానతో పాటు తుఫాను ఈదురుగాలులు కూడా కాంబినేషన్లో వచ్చాయి కాబట్టి అక్కడ ఏమి తోచని పరిస్థితి. అన్ని షాప్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం సిటీ మొత్తం కూడా పవర్ కట్ చేసేశారు. Lleva gente. Venga. La madre. Pobre gente, tío. Pobre gente, tío.
fucking mahal ang lugar sa support. Sí, ya le marqué, no, todavía no, pero están inundados los carros. Sí, ya le marqué, no, todavía no, pero ఎస్ అయితే బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా మీరు ఆ విజువల్స్ని చూసినట్లే అయితే మీకు అర్థమైపోతుంది ఎంత తీవ్రమైన తుఫానో ఇది అని కూడా మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆ ఈదురుగాలితో కార్ల సైతం అన్ని కొట్టుకుపోతున్నాయి. అంత ఫోర్స్ఫుల్గా వాన నీళ్లు గాలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అక్కడున్న ప్రతి అమెరికన్కి అండ్ ఆల్సో ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా కష్టమైన పరిస్థితిగా అయితే కనిపిస్తోంది. టెక్సస్లో మరీ ముఖ్యంగా 2 రోజుల నుంచి దంచి కొడుతోంది వర్షం. అలా కాకుండా ఇప్పుడు భీకర గాలులతో కూడా వర్షం కాంబినేషన్లో వచ్చింది కాబట్టి అసలు ఏమీ తోచలేని పరిస్థితి అండ్ ఆల్సో బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటకి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా బయటకి రావద్దని ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరించారు. తుఫాన్ దాటికి దాదాపు ఇప్పటికే 10 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. మిగతా కొంతమంది అయితే గల్లంత అయినట్లు కూడా రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అయితే వాళ్ళు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ప్రయాణిస్తున్నారు ఎక్కడికి కొట్టుకెళ్ళిపోయారన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికైతే సిబ్బంది కూడా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళ ఆచూకీ మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు. అండ్ ప్రస్తుతానికైతే పూర్తిగా అక్కడ ఉన్న రోడ్లు ఇల్లు అన్నీ కూడా జలమయం అయిపోయాయని చెప్పుకోవాలి. కార్లు సైతం అంతా కొట్టుకెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద ట్రక్కులు కూడా కొట్టుకెళ్ళిపోతున్నాయి. అక్కడ రోడ్డు ఏం కనిపించట్లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ లేదు. ఏమీ లేకుండా కార్ లోపల కూడా వాటర్ వెళ్ళిపోయి అంత లెవెల్కి మొత్తం కార్లు మునిగిపోతున్నాయి. విజువల్స్లో కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం అత్యధికంగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ అమెరికన్ హిస్టరీ మొత్తంలోనే తుఫాన్ వచ్చింది అంటే ఇంత తీవ్రత ఎప్పుడు నోట్ చేసుకోలేదు. అండ్ ప్రస్తుతానికైతే 53 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదు చేసుకున్నారు. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ హిస్టరీ రికార్డ్ కూడా బ్రేక్ చేసిందని కూడా చెప్పుకొస్తున్నారు అధికారులు. అయితే ఇది ఇంకో 2-3 రోజులు కూడా ఇంకా ప్రొలాంగ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్న దానిపైన ఇంకా క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే మీటరాలజికల్ డిపార్ట్మెంట్ ఎవరిని బయటకి రాకూడదు అనే ఆదేశాలు జారీ చేసింది. అలాగే ట్రావెలర్స్ ఎవరైతే దీనికి వెళ్తూ ఉంటారో వాళ్ళ ట్రావెలింగ్స్ అన్నింటినీ కూడా కట్ చేసింది. అటుపక్క ఫ్లైట్స్ అరైవల్స్ ఇంకా డిపార్చర్స్ చేయట్లేదు. అండ్ ఆల్సో టెక్సస్లో మరి ముఖ్యంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా బంద్ చేసింది. ఎందుకంటే చాలా అతి తీవ్రమైన తుఫాన్ కూడా అక్కడే నమోదైంది కాబట్టి ఇళ్ల నుంచి కూడా బయటకు రాకూడదని హెచ్చరించారు. అక్కడ గత 2-3 రోజుల నుంచి కూడా పవర్ కట్ చేసినట్లు సమాచారం అందింది. మరి వాళ్ళకి మొత్తం లైఫ్ స్టైల్ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో కరెంట్ లేకుండా చాలా సమస్యలు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని చెప్పారు. అయితే ఇలాంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ ఇలాంటి వెదర్ ఫోర్కాస్ట్ ముందుగానే అందిస్తారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి రాబోతుంది అని ఒక వారం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తారు. సో దట్ వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా మెడిసిన్స్ ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందో మెడిసిన్స్ లేదా గ్రాసరీస్ షాపింగ్ ఇవన్నీ ముందుగానే తీసి పెట్టుకుంటారు కాబట్టి సో వాళ్ళ ఆఫీసులో లీవ్స్ అవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇంట్లోనే ఉండాలి అని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. Lleva gente. Venga. La madre.
Lo más